రాబిన్ హుడ్ అనేది ఎంతవరకు వైడర్ రీచ్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నేను నమ్మింది ఏంటంటే ఇప్పుడు 100% ఫ్యామిలీస్కి నచ్చితే సినిమా ఫ్యామిలీస్ అందరూ వెళ్తారండి. సో అది 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 నేను ఫ్యామిలీస్కి నచ్చుద్దని ఇప్పుడు ఇప్పుడు నిన్న చెప్పినట్టు మా ప్రొడ్యూసర్ ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీ వాళ్ళు చూసినప్పుడు కూడా దే వర్ సో ఎక్సైటెడ్, బాగా ఎంజాయ్ చేసామని. అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్తా ఉన్నారు. చిన్నపిల్లలు ఇద్దరు ఉంటే ఆ అమ్మాయికి ఒక పాయింట్లు చెప్తుంది, అబ్బాయి ఇంకో పాయింట్లు చెప్తున్నాడు. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ ఒక్క సీన్ బాగుందని అందరూ హోల్ అండ్ సోల్ యునానిమస్గా చెప్పి ఓకే అదొక్కటే అని మిగతా గురించి మాట్లాడకపోతే నేను లోపల అరే మిగతా కూడా రాసాం కదా, మిగతా కూడా వర్కౌట్ అయ్యి మనం ఫీల్ అయ్యాం కదా అని ఒకటి ఉంటుంది. కానీ ఎవరి కాళ్ళు అది బాగుంది, నేను అది ఎంజాయ్ చేసా, ఇది ఎంజాయ్ చేసా అని చెప్తుంటే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నేను అది ఆ విషయంలో కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఫ్యామిలీస్కి ఏంటంటే సినిమా వచ్చి చూసినప్పుడు మనం సరదాగా ఫస్ట్ అయితే నేను అనుకునేది నా ప్రయారిటీ అయితే నాదైనా మా ఫ్యామిలీ ప్రయారిటీ అన్న వెళ్ళి ఒక సినిమాకి వెళ్ళి నీట్గా ఎంజాయ్ చేసాంరా, ఆహ్లాదంగా ఉంది సినిమా, ఒక మంచి ఒక హార్ట్ టచింగ్ ఎమోషన్ చూసాము అని అంటే డెఫినెట్గా ఫస్ట్ డెఫినెట్గా నా ప్రయారిటీ అయితే దానికేనండి. సో అది అడ్వాంటేజ్ అవుతుంది, ఆ ఎడ్జ్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ స్పెసిఫిక్ 4 ఫిల్మ్స్లో అన్ని వర్గాల ప్రేక్షకులు వెళ్ళి చూడాల్సిన సినిమా కూడా రాబిన్ హుడ్.